నంద్యాలలో దొమ్మర కులాన్ని బలిజ పేరుతో కలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 5 నిలుపుదల చేయడం వెనుక కాపు ఉద్యోగ సంఘాల ఐక్యత మరియు నిరంతర పోరాటమే కారణమని శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ కన్వీనర్ వైఎస్ రామకృష్ణ తెలిపారు. పోరాడితే విజయం ఖాయమని శ్రీకృష్ణదేవరాయలు గతంలోనే చెప్పారని, చరిత్రలో కాపు బలిజ ఉద్యోగుల పాత్ర ఉంటే గెలుపు తథ్యమని మరోమారు నిరూపితమైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 5 ద్వారా దొమ్మర కులం పేరు మార్పులో బలిజ అనే పదాన్ని చేర్చింది. దీనిపై రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా బలిజ సంఘం, రాష్ట్ర కాపు జేఏసీ మరియు కాపు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ కన్వీనర్ వైఎస్ రామకృష్ణ బృందం ఈ విషయాన్ని సంబంధిత మంత్రి మరియు సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ నాయకులు, అలాగే ఐకాన్ పెద్దలు, కాపు రాజకీయ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు అందరూ ఈ అవకాశాన్ని నిరంతరం అనుసరించడంతో ప్రభుత్వం జీవో 5ను నిలుపుదల చేసింది. శ్రీకృష్ణదేవరాయల ఉద్యోగ జేఏసీ కన్వీనర్. ఈ జీవో నెంబర్ 5 నిజంగా బలిజలకు శరాఘాతం. ఎందుకంటే 1920లో మద్రాస్ ప్రెసిడెన్సీ రాష్ట్రం జరిగిన ఆ సంవత్సరంలో సర్వే జరిగింది. ఆ సర్వేలో ఎక్కడ కూడా బలిజ అనే పేరు తప్పక వేరే బలిజల పేర్లతో ఏ కులాలు లేవని సర్టిఫై చేశారు. అంటే 1920లో లేని కులం ఇవాళ 5 వచ్చినాయి. సూర్య బలిజ, వాడ బలిజ, కృష్ణ బలిజ. ఇలా ఎవరికి ఏం కావాలంటే ఏ కులం లేని వాడికి దిక్కు బలి కులం పేరు పెట్టడం చాలా దౌర్భాగ్యం. ఏ అధికారి ఈ బలిజ పేరు పెట్టాలని రికమెండ్ చేశారనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి. ఇది చిన్న విషయం కాదు. నిజంగా బలిజలను రోడ్డు మీద లాగాలనే ఈ ఎవరైతే ఎరకాల నుండి ఈ కుట్రపూరితం చేశారో వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క పేరు బయట పెట్టాలని ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ప్రకారంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రెండో విషయం, గౌరవ మన కులం సంబంధించి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మౌన నిద్ర వదలాలి. ఆయనకి అన్నీ తెలుసు. ఎందుకు అట్లా మౌన ముద్రతో ఉండటం వల్లే ఇవాళ ఉద్యోగులు కానీ, కార్మికులు కానీ, రైతు, మిగతా అన్ని వర్గాల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 15 నెలలుగా ఉద్యోగులు పడని కష్టమంటూ ఏమీ లేదు. ఒక పిఆర్సీ లేదు, పిఆర్సీ చైర్మన్ వేయలేదు, ఇంక్రిమెంట్లు లేవు, 4 డిఏలు ఇవ్వాలి, ఇంతవరకు ఒక్క డిఏ ఇవ్వలేదు. ఇప్పటికీ చెప్తున్నాం, సిపిఎస్ రద్దు చేస్తాము, వాళ్ళకి పరిష్కారం చేస్తామని చెప్పి మీరు ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఈ 15 నెలల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని 10 లక్షల మంది ఉద్యోగులు చాలా బాధలు పడుతున్నాం. మేము దాచిపెట్టుకున్న జీపీఎఫ్ అమౌంట్ కూడా ఇవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఉమ్మడి కూటమి ప్రభుత్వమా కాదా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. మీరు ఇందులో భాగస్వామ్యం ఉందా లేదా? మీరు ఓన్లీ ఒక మినిస్టరా? ఎందుకన్నారంటే మీ మాట నమ్మి ఆ రోజు 56,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 40,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కలిసి కట్టుగా ఆ రోజు పోస్టల్ బ్యాలెట్స్ 2.5 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ని మేము 5 లక్షల పోస్టల్ బ్యాలెట్స్గా మార్చి ప్రతి నియోజకవర్గంలో 2,000 మంది మీ వైపు సంఘటన చేశాం. మరి ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు కింద స్థాయిలో, ఈ గవర్నమెంట్ వచ్చింది మనకేం లాభం చేసింది? ఒక ఇంక్రిమెంట్ ఇచ్చారా? ఒక డిఏ ఇచ్చారా? ఒక పిఆర్సీఏ ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు. గౌరవ డిప్యూటీ సీఎం గారికి మా శ్రీకృష్ణదేవరాయల ఉద్యోగ జేఏసీ పక్షాన చాలా వినయపూర్వకంగా మీరు బయటికి రండి. ఈ ప్రభుత్వంలో జరిగే కొన్ని కార్యక్రమాలని మీరు ఖచ్చితంగా స్పందించాలి. మీ యొక్క మాట పెట్టి మేము ఇప్పుడు దాకా మౌనంగా ఉన్నాం. మీరు మౌనం బయటికి రావాలి. అదే మా యొక్క కోరిక. లేకపోయినట్టయితే రాష్ట్రంలో 56,000 మంది ఫ్యామిలీస్ చాలా బాధపడుతున్నాయి. మీ మాట నమ్మే ఇప్పుడు దాకా ఉన్నాం కాబట్టి మీరు వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఉద్యోగ సంఘాలతో మాట్లాడి, టీచర్ సంఘాలతో మాట్లాడి, ఎవరైతే నీ మీద ఆశ పెట్టుకున్నారో వాళ్ళందరి విషయాలను మీరు ఖచ్చితంగా స్పందించాలి. మీ మాట కోసం మీ మాట ఎదురు చూస్తూ ఉంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.